చండా, ఏం జరుగుతుంది? ఆ భవానీని ఎందుకు నా కళ్ళకి చూపిస్తున్నావు? చెప్పు చండా, చెప్పు. అల్లుడేంటి ఉన్నట్టుండి గాలితో మాట్లాడుతున్నాడు? కొంప తీసి బుర్రకేమైనా అయిందా ఏమిటి? చెప్పు చండా, నాకు సమాధానం కావాలి. చండా, ఏమైంది అల్లుడు? ఎందుకు అంతలా అరిచావు? వామ్మో, నాకేదో భయంగా ఉంది. ఏం చెప్పడేంటి? అల్లుడు, అల్లుడు, నిన్నే అడిగేది. ఏమైంది? తాళి, భవానీ మెడలో తాళుంది. చూశాను, నా కళ్ళారా చూశాను. భవానీ మెడలో తాళుంది. పెళ్లి కాకుండానే తాళి ఎలా వస్తుందబ్బా? అసలు తాళి ఎలా వచ్చింది? అల్లుడు, అల్లుడు, నువ్వేం కంగారు పడకు. చూస్తుండు, ఏం కాదు. నువ్వు కంగారు పడకు, శాంతించు. లేదు, ఆ భవానీని కన్యగా ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోతున్నాం. మన కర్మకాలి నిజంగానే నాకు కనిపించినట్టు ఆ భవానీకి పెళ్ళయ్యి 5వ తనం కూడా తోడయి ముత్తైదుగా మారితే దాని చిటికెన వేలు కింద దుమ్ముని కూడా మనం తాకలేం. ఎలా జరిగింది? అసలు దానికి పెళ్లి జరగటం ఏంటి? ఆ పెళ్లి నేను అడ్డుకోకపోవడం ఏంటి? అల్లుడు, నా మనసులో ఒక చిన్న సందేహం కొట్టుమిట్టాడుతోంది. ఏంటి? అదే అల్లుడు, కానీ అది నిజమో అబద్ధమో నాకు తెలీదు. నువ్వు మాత్రం ఏమనకూడదు. ఏమీ అనుకోను, కానీ ముందదేంటో చెప్పు. నిజమో అబద్ధమో తర్వాత. ఆ రాహుల్ గాడు భవానీ చిన్నప్పటి నుంచి స్నేహితులు కదా, కానీ ఆడికి భవానీ మీద స్నేహం కన్నా ఇంకేదో ఉందల్లుడు. అందుకే నిశ్చితార్థం కూడా ఇష్టం లేనట్టుగానే ఉన్నాడు. భవానీ మీద ఏ ప్రేమ లేకపోతే ప్రతిసారి వాడి ప్రాణాలు అడ్డుపెట్టి మరి ఎందుకు కాపాడతాడు? ఒక్కవేళ వాడు గాని ఏమైనా అంటే భవానీని పెళ్లి చేసుకున్నది ఆ రాహుల్ గాడా? లేదో, అలా జరిగే సమస్య లేదు. అవసరం అనుకుంటే వాడి చేతులు నరికి కాటికి పంపుతానే కానీ వాడి చేతులతో భవానీ మెడలో తాళిని మాత్రం కట్టనివ్వను. కట్టనివ్వను.
వసంత, పనయ్యాక నేనే మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను. ఊరెళ్ళావట కదా, మా అమ్మని చూసావా? ఎలా ఉంది తను? బానే ఉందా? మందులు వేసుకుంటుందా? ఆ విషయం చెప్తామనే వచ్చాను వదినా. అత్తయ్యకు ఆరోగ్యం అస్సలు బాగుండడం లేదు. హ? చీటికి మాటికి ఆయాసపడిపోతుంది. అయ్యో, ఆస్పత్రికి వెళ్ళమంటే ఆవిడ మొండితనం గురించి నీకు తెలుసు కదా. ఒకసారి వెళ్ళి చూసిరా వదినా. పాపం అత్తయ్య ఆరోగ్యం బాగుపడుతుంది. ఆవిడకు కూడా మీ అందరి మీదున్న బెంగ కూడా తీరిపోతుంది. అలాగే వసంత, వెళ్తాను. సరే వదినా, ఇక నేను వెళ్ళొస్తాను. ఉమ్. అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మమ్మకేం కాదు. అమ్మోరు తల్లి అమ్మమ్మకేం కాకుండా చూసుకుంటుంది. లేదు భవాని, ఓసారి అమ్మమ్మని చూసేదాకా నా మనసు కుదుట పడదే. ఏమండి, ఏమైంది శ్యామల? అమ్మకి ఆరోగ్యం బాలేదట. ఇప్పుడే వసంత చెప్పింది. మా అమ్మ ఏ తోడు లేకుండా బతుకుతోంది. ఏం జరుగుతుందో ఏంటో నాకెందుకో భయంగా ఉందండి. ఓసారి వెంటనే వెళ్ళి చూసొద్దామండి. నువ్వేం కంగారు పడకు శ్యామల. మనం ఇప్పుడే అత్తయ్యని చూడ్డానికి వెళ్దాం. త్వరగా సిద్ధమవ్వండి. ఆ, పదండి. అమ్మా భవాని, అమ్మోరు కుంకుమ బొట్టు పెట్టావు కదా, ఇదిగోనమ్మా. ఇవ్వు. శ్యామల, ఆలస్యం అవుతోంది, బయలుదేరదాం. ఆ, ఇదిగోండి నాన్న. అమ్మమ్మ దగ్గరికి వెళితే తిరిగి రావడానికి 2-3 రోజులు పడుతుంది. నువ్వేమో అమ్మోరికి రోజు అభిషేకం చెయ్యాలి. నిన్నొక్కదాన్నే ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళాలంటే పర్లేదు నాన్న, అమ్మమ్మ ఆరోగ్యం ముఖ్యం కదా. మీరు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళండి. నాకు తోడుగా ఆ అమ్మోరు తల్లి ఉంటుంది. కానీ నాకు కూడా అమ్మమ్మని చూడాలనిపిస్తుంది నాన్న. ఒక్క రోజులో వెళ్ళొచ్చే వీలుంటే బాగుండు. ఏం అవసరం లేదక్కా, ఆ వీలు లేకపోవడమే మంచిది. అసలే అమ్మమ్మకి నువ్వంటేనే అసహ్యం. నిన్ను చూసిందే అనుకో, కోపంతో ఊగిపోతుంది. అప్పుడు బీపీలు, టెన్షన్లు అని కొత్త కొత్త జబ్బులు కూడా అమ్మమ్మకొస్తాయి. మధురా, ఏంట పిచ్చివాగుడు? నిజమక్కా, నువ్వు నేను ఇద్దరు మీ ఇంటి బిడ్డలమే. అందుకే అమ్మమ్మకి మన మీద ప్రేముంది. కాని భవానీ అక్క ఎవరికో పుట్టిన బిడ్డ కదా, అందుకే ఇసుక రేణువంత ప్రేమ కూడా లేదమ్మమ్మకి. చిన్నప్పటినుంచి అక్కని ఎత్తుకోవడం కాదు కదా, కనీసం దగ్గరకు కూడా రానిచ్చేది కాదు. మధురా, నీకు చదువు నేర్పించేది సంస్కారంగా వయస్సుకి తగ్గ మాటలు మాట్లాడ్డానికి మాత్రమే. ఇలా వయస్సుకు మించి బుద్ధి లేకుండా దెప్పి పొడుస్తూ మాట్లాడ్డానికి కాదు. నేనేమి తెప్పి పడవట్లేదు నానా, జరగబోయేది చెప్తున్నాను. సరే, ఒక పని చేద్దాం. కావేరి అక్కని అమ్మోరికి అభిషేకం చేయడానికి ఇక్కడే ఉంచి భవానీ అక్కని మనతో పాటు తీసుకెళ్దాం. అక్కడ భవానీ అక్కని చూడగానే దీన్నెందుకు తీసుకొచ్చారు అని అమ్మమ్మ కోపంతో అందరి మీద వీరంగా మారుతుంది. నాన్న, వద్దులే, నేనిక్కడే ఉంటాను. అమ్మోరికి అభిషేకం చేసి హారతివ్వాలి కదా. మీరు లేకుండా, నేను లేకుండా వెళ్ళిపోతే అమ్మోరికి కోపం వస్తుంది. నేనిక్కడే ఉంటాను. మీరు వెళ్ళి జాగ్రత్తగా అమ్మమ్మని చూసిరండి. సరే తల్లి, నువ్వు జాగ్రత్త. ఏమైనా అవసరం ఉంటే పెద్ద గురువుగారిని అడుగు. ఆయన నీకు తోడుగా ఉంటారు. ఇంకో విషయం భవాని, జయంతి గారు గుళ్ళో నన్ను కలుస్తానని కబురు పంపారు. ఇప్పుడేమో హఠాత్తుగా ఊరికి వెళ్లాల్సిన పని వచ్చింది. నువ్వెళ్ళి ఈ విషయం జయంతి గారికి చెప్పమ్మా. మళ్ళీ రాలేదని అనుకుంటారు. అలాగే నాన్న. భవానీ, మధుర గురించి నీకు తెలిసిందే కదా. దాని మాటలేం పట్టించుకోవద్దు. నువ్వు జాగ్రత్తమ్మా.
రాత్రిపూట నీకు తోడుగా పడుకోవడానికి గీతని గాని శాంతక్కని గాని రమ్మని చెప్పు. అలాగే అమ్మా. నువ్వేం భయపడకు, నేను జాగ్రత్తగానే ఉంటాను. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. వస్తాం భవానీ. నాన్నా, ఉమ్, అమ్మమ్మని అడిగానని చెప్పండి. అలాగేనమ్మా. నువ్వు జాగ్రత్త. పదండి. పదమ్మా. జాగ్రత్త భవానీ. సరేనమ్మా. అవును, వీళ్ళేంటి పక్కూరికి వలస వెళ్లే రాజహంస పక్షుల్లాగా కుటుంబమంతా కట్టకట్టుకుని వెళ్ళిపోతున్నారు? అంటే భవానీ ఒక్కతే అడవిలో కుందేల్లాగా ఒంటరిగా ఉండబోతోందన్నమాట. అర్జెంటుగా ఈ విషయం జాలి దయ్యాలేని మన మృగరాజుగా చెప్పాల్సిందే. అసలు నేనెవర్ని? నన్ను కన్న నా తల్లిదండ్రులు ఎవరు? ఈ ఊరికి నాకు సంబంధం ఏంటి? ఇక్కడికి నేనెందుకు వచ్చాను? నా గతం గురించి నాన్నని ఎన్నిసార్లు అడిగినా ఏదో ఒకటి సర్ది చెప్పి అసలు విషయం దాటేస్తూనే ఉన్నారు. నాన్న, ఈ ఊరు నా మీద వెలకట్టలేనంత ప్రేమను చూపిస్తున్నారు. కానీ ఏదో చిన్న వెలితి. నాకు జన్మనిచ్చిన అమ్మా నాన్న ఎవరని తెలుసుకోవాలనే కోరిక. నేను ఏ ఇంటి బిడ్డనో తెలుసుకోవాలనే చిన్న ఆశ. తెలుసుకోవాలి. ఎలా అయినా నా గతం ఏంటో తెలుసుకోవాలి. ఈసారి క్యాబినెట్ మీటింగ్కి నేను కూడా అటెండ్ అవుతాను సార్. మన పక్కన ఎంత బలం ఉందో క్లియర్గా తెలుస్తుంది. అలాగే ఛాయాదేవి గారు, ఎలాగో మన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరూ మీరే ముఖ్యమంత్రి అభ్యర్థని అందరూ ఫిక్స్ అయిపోయారు. మీరు కూడా ఒకసారి ఫార్మాలిటీకి వాళ్ళని కలిస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. తప్పకుండా కలుస్తాను సార్. బాయ్. నీకు మహర్దశ రాబోతుంది ఛాయాదేవి. భవానీ, భవానీ, ఇక్కడే ఆగిపోయావేంటి? రామ్మా. పర్వాలేదమ్మా, మీకు మాట చెప్పాలని వచ్చాను. దెబ్బలు పడతాయి. ఏంటి ఇలా అంటీ అంటున్నట్టు మాట్లాడుతున్నావు? నిన్న నిశ్చితార్థంలో జరిగిన దానికి నా మీద కోపం పెట్టుకున్నావా? అయ్యో, మీ మీద నాకు కోపం ఎందుకుంటుందమ్మా? లేకపోతే ఏంటి? నీ గురించి ఎవరెన్ని చెప్పినా నువ్వెలాంటిదానివో నాకు తెలుసు. ఈ ప్రపంచమే నువ్వు తప్పు చేసిందని చెప్పినా నేను నమ్మను. నీ పక్కనే నిలబడతాను. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరు నమ్మితే చాలమ్మా. ఊరుకో భవానీ, ఏంటిది చిన్నపిల్లలా? చిన్నపిల్లవే అయినా నువ్వు ఏడవకూడదు. నువ్వేడిస్తే నేను చూడలేను. నేనే కాదు, ఆ అమ్మోరు తల్లి కూడా చూడలేదు, బాధపడిపోతుంది. అది ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి. రాహుల్ బాబు కూడా మీలాగే అమ్మా. నేను బాధపడితే అస్సలు తట్టుకోలేడు. వెంటనే ఏదో ఒక మాయ చేసి నన్ను నవ్వుతూ ఉండేలా చేసేస్తాడు. మా అందరికీ నువ్వంటే అంతిష్టం మరి.
ఇంతకీ నువ్వు ఏ పని మీద వచ్చావు భవానీ? అది అమ్మా నాన్న వాళ్ళందరూ అమ్మమ్మకి ఆరోగ్యం బాలేదని చూడ్డానికి ఊరు వెళ్లారమ్మా. అయ్యయ్యో, పెద్దావిడికి ఏమైంది భవానీ? ఏం ప్రమాదం లేదుగా? అబ్బే ఏం లేదమ్మా, అందర్నీ చూడాలని ఆశతో బెంగ చేసిందనుకుంటాను. అందుకే అందరూ చూడ్డానికి వెళ్లారు. మీరు నాన్నగారిని కలవడానికి గుడికొస్తానన్నారంట కదా, అందుకే నాన్న ముందుగానే ఈ విషయం మీతో చెప్పమన్నారు. పర్వాలేదులే భవానీ, మనిషి కంటే ముఖ్యమైంది ఏముంది? మరి నువ్వొక్కదానివే ఎలా ఉంటావ్? నాకిది అలవాటే అమ్మా, ఏం కాదు. అవును, నాన్నగారిని ఎందుకు కలవాలనుకున్నారు? నాతో చెప్పండమ్మా, నా వల్ల అయితే ఆ పని నేనే చేస్తాను. అదేం లేదు భవానీ, రాహుల్ బాబు జాతకం ఒకసారి చూపించి పూజ జరిపిద్దాం అనుకున్నాను, అంతే. ఆ పనికైతే నాన్నగారు ఉండాల్సిందే. అమ్మగారు, ఛాయాదేవి గారి చీరలమ్మా, మొత్తం 6 చీరలు ఉతికి గంజి పెట్టి ఇస్త్రీ చేసి తీసుకొచ్చానమ్మా. ఇటివ్వు, నేను తీసుకెళ్తాను. అయ్యో అమ్మా, నేనుండగా మీరు పనిచేయడం ఏంటమ్మా? ఇవి తీసుకెళ్లి ఛాయమ్మగారి గదిలో పెట్టేసొస్తాను. వద్దులే భవానీ, అసలే ఛాయాదేవి వదినికి నువ్వంటే కోపంగా ఉంది. నువ్వు ఆవిడ దగ్గరికి వెళ్లిన ప్రతిసారి ఎవరో మంత్రం వేసినట్టు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. ఇప్పుడు నువ్వెళ్ళి ఈ చీరలు పెట్టేటప్పుడు మళ్ళీ ఏదైనా జరిగితే? ఎందుకొచ్చిందిలే భవానీ, ఇటిచ్చే, నేను పెట్టేస్తాను. మీరు మరేనమ్మా, ప్రతిసారి అలా ఎందుకు జరుగుతుంది? అయినా ఛాయమ్మగారు నన్ను తిట్టినా నేనేం మనసులో పెట్టుకోలేదమ్మా. నాకు ఛాయమ్మగారంటే ఏం కోపం లేదు. మీరుండండి, నేను ఇలా వెళ్ళి అలా పెట్టేసొస్తాను. భవానీ, భవానీ! అమ్మగారు, ఛాయాదేవి అమ్మగారు! ఇదేంటి మమ్మీ రూమ్ వైపు వెళ్తుంది? చేతిలో మమ్మీ చీరలు అనుకుంటా. భవానీ, దొరికావే. ఇంకా నీకు హారర్ సినిమానే. అమ్మగారు ఎక్కడికెళ్ళుంటారబ్బా? మరి చీరలు ఇక్కడ పెట్టేద్దాం, ఆవిడొచ్చాక చూసుకుంటారులే. ఇప్పుడు నేను ఈ చీరలు కాల్చేస్తాను, తర్వాత మా మమ్మీ నిన్ను కాల్చేస్తుంది.